ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అవినాష్ కి టికెట్ టు ఫినాలే వచ్చింది. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడనమాట. బట్ చాలా ఉన్నాయి దీనికి ముందు. సో అవి ఏంటి అన్నది మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేయడం కూడా మర్చిపోకండి. సో ఇప్పుడు టికెట్ టు ఫినాలే మనకి శ్రీముఖి హౌస్ లోకి వెళ్ళింది. తను కొన్ని బ్యాడ్జెస్ గురించి చెప్తుంది. సో బ్యాడ్జ్ మీద ఇలాగ 5 lakh ప్రైజ్ మనీ, ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ 5 lakh పెట్టాలి. సో ఎవరైతే ఓడిపోయే ఛాన్స్ ఉందనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ పెట్టాలి. సో ఇలాగ కొన్ని బ్యాడ్జెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఎక్కువ మంది నిఖిల్ మీద నమ్మకం పెట్టుకుని నిఖిల్ విన్ అవుతాడు అని అనొచ్చు. లేదా ఏమో రోహిణి విన్ అవుతుంది అని కొంతమందికి ఏమైనా రోహిణికి పెట్టి ఉండొచ్చు. సో ఏమైనా టాస్క్ జరిగిన తర్వాత విన్ అయింది ఎవరు అంటే అవినాష్ టికెట్ టు ఫినాలే వచ్చింది. అవినాష్ టికెట్ టు ఫినాలే రావడం అన్నది ఖచ్చితంగా యాక్చువల్ గా లాస్ట్ టైం 13 week లో వెళ్ళిపోయాడు కాబట్టి ఈసారి తను ఫైనల్ లోకి వెళ్ళడానికి అర్హుడు, అన్ని రకాలుగా అర్హుడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చిన తర్వాత షోని ఇలా లేపారు వాళ్ళు. లేదంటే మామూలుగా కాదు, బీబీ సీజన్ 6 కంటే అటర్ ఫ్లాప్ అయి ఉండేది. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అసలైన విషయం ఇంకోటి ఉంది. అది ఏంటంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి తనకి ఇచ్చేసారా? ఎవరు వీకెండ్ నాగార్జున గారు ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు అంటే అవినాష్ ఈ వారం సేవ్ అవ్వాలన్నమాట. ఈ వారం సేవ్ అవుతేనే తనకి ఈ టికెట్ టు ఫినాలే ఇచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు అనౌన్స్ చేయరు, ఎందుకంటే ఈ వారం సేవ్ అవ్వాలి. ముఖ్యంగా అవినాష్ ఫ్యాన్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వారం ఆల్రెడీ అవినాష్ క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయిపోతే ఆ టికెట్ టు ఫినాలే పట్టుకెళ్ళి అంటే ఇంకా అది మొత్తం రద్దు చేయడమో, లేదా టికెట్ టు ఫినాలే కోసం ఇంకో టాస్క్ పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అవినాష్ కి ఇంకెవరు అనమాట ఎలిమినేట్ అయితే పంపేస్తారు. సో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరే టికెట్ టు ఫినాలే వచ్చేసింది ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు అంటే కాదు, అవ్వలేదు. జస్ట్ టికెట్ టు ఫినాలే విన్ అయ్యాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ ఇంకా అవ్వలేదు. ఎప్పుడవుతాడు? ఈ వారం ఓటింగ్ లో గనక సేవ్ అయ్యి ఎలిమినేట్ అవ్వకపోతేనే తనకి టికెట్ ఫస్ట్ ఫైనలిస్ట్ చేస్తారనమాట నాగార్జున గారు. సో ముఖ్యంగా అవినాష్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలాగో మా కంటెస్టెంట్ కి టికెట్ టు ఫినాలే వచ్చేసింది కదా, మేము ఓట్లు వేయక్కర్లేదు అంటే తను ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. సో టికెట్ టు ఫినాలే ఉంది కదా అని ఈ వారానికి కాదు, టికెట్ టు ఫినాలే నెక్స్ట్ వీక్ తనకి నామినేషన్స్ లోకి రాకుండా డైరెక్ట్ ఫినాలే వీక్ లో అడుగు పెట్టడానికి. అంతేగాని ఈ వారానికేనో టికెట్ టు ఫినాలేకి సంబంధం లేదు. ఈ వారం తను ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు. నామినేషన్స్ బట్టి ఆ ఓటింగ్ లో కనుక లిస్ట్ లో ఉంటే ఎలిమినేట్ అయిపోతాడు, లేదు లిస్ట్ లో లేకపోతే సేవ్ అవుతాడు. సేవ్ అయిన తర్వాత టికెట్ టు ఫినాలే నాగార్జున గారు ఇచ్చి ఆ సెలబ్రేషన్స్ చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేస్తారనమాట. అండ్ ఇదే పనిలో ఓటింగ్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడుకుందాం. నిఖిల్ అండ్ గౌతమ్ ఓ రేంజ్ లో ఉన్నాయి వాళ్ళిద్దరు ఓటింగ్. ఓ రేంజ్ లో మామూలుగా కాదు, పోటీ ఉన్నాయి. సో ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఓట్లు వేసుకోండి. మామూలుగా చాలా పోల్స్ లో చూసుకుంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ వీళ్ళ ముగ్గురు కొంచెం సేఫ్ జోన్ లో కనిపిస్తున్నారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. బట్ అలా అని అందరూ నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ కి, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ కి, ఇలా మీరందరూ ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకి, విష్ణు ఫ్యాన్స్ విష్ణుకి, తేజ ఇంకా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసుకోండి. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు ఈసారి. ఇంకొకటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ 99.9% డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. డబుల్ ఎలిమినేషన్ లో అవినాష్ ఎలిమినేట్ అవ్వకపోతేనే ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను నైట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు నుంచి చాలా మంది అడుగుతున్నారు వెళ్ళిపోయాడా ఫస్ట్ ఫైనలిస్టా అని. ఫస్ట్ ఫైనలిస్ట్ కాదు, టికెట్ టు ఫినాలే విన్ అయ్యాడు అంతే. టికెట్ టు ఫినాలే విన్ అయ్యాడు, బట్ ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వలేదు. సో ఇది క్లియర్ గా ఇది అర్థం చేసుకోవాలి మీరు. సో నా నెక్స్ట్ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే అవినాష్ టికెట్ టు ఫినాలే విన్ అవడం పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.